అందరికీ నమస్కారం. నేను ఆర్ఆర్ ఆనంద్. గత సంవత్సరం అంటే 2025లో వివిధ పత్రికల్లో అచ్చైన నా కవితల్ని మీతో పంచుకుందామని ఇలా ఈ వీడియో రూపంలో మీ దగ్గరికి వస్తున్నాను. అచ్చైన కవితల్ని విజువల్గా ఆ పత్రిక కటింగ్ కనబడుతుంది. అట్లాగే నా వాయిస్లో ఆ కవితను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీలు చేసుకుని వినే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి కవిత పునాదులు గట్టివి. స్వేచ్ఛ నా పేరు, నా పేరంటే నాకు చచ్చేంత ఇష్టం. నేను నా పేరు వేరు కాదు, నేను స్వేచ్ఛ వేరు కాదు. ఒకరిని పిలిస్తే మరొకరం పలుకుతాం, ఒక్కోసారి ఇద్దరము పలుకుతాం. నా ఊపిరి నిశ్చలం కాదు, నా ఉచ్ఛ్వాస నిశ్వాస చలనశీలం. ఒకటి వెంట మరొకటి, స్వాతంత్ర్యం నా నినాదం. బ్యాంక్ లాకర్ కాదది, రక్త మాంసాలతో నిర్మించుకున్న ఇల్లు. ఎవరి నమ్మకం వారిది, ఎవరి ప్రేమలు వాళ్ళవి. ఎవరి నమ్మకం వారిది, ఎవరి ప్రేమలు వారివి. ఎవరి భోజనం వారిది. చాచా చాచి, అక్కా బావ, దాదా దాది, బేటా బేటీ, అత్తా మామ అంతా బాగుంటాం. అప్పుడప్పుడు ఇంటి కప్పుకు కన్నాలు పడతాయి. ఎప్పటికప్పుడు ఆ కన్నాల్ని మూసేస్తాం, పెంకుల్ని సర్దిస్తాం. పందికొక్కులు దూరినప్పుడే కంగారు పడతాం. అయినా ఢోకా లేదు, మా ఇంటి పునాదులు గట్టివి. 1000 ఏళ్ళైనా స్నేహామృతం కురుస్తూనే ఉంటుంది. 1000 ఏళ్ళైనా స్నేహామృతం కురుస్తూనే ఉంటుంది. ఇంటి ముందు వేప చెట్టు. స్కూలు రోజుల్లో ఉదయాన్నే గుడ్ మార్నింగ్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, రాత్రి గుడ్ నైట్ చెప్పి తాను నిద్రపోయేది. పెద్దవాడినై కాలేజీలో చేరాక హాయ్, హలో బాస్, బాయ్ బ్రో అనేది సమయపాలన లేకుండా. నేను ఉద్యోగ పర్వంలో చేరి వనవాసం చేసి తిరిగి వచ్చి చూస్తే ఏముంది, ఇంటి ముందు ఖాళీ. అచేతనంగా ఆత్మీయుని కోల్పోయినట్టు నిలబడిపోయా. నిన్ననే మున్సిపల్ వాళ్ళు వచ్చి కొట్టేశారు అంటూ అమ్మ ఇంట్లోకి వెళ్ళింది. చందమామ. ఎక్కడో ఆకాశంలో ఉండే చంద్రుడు నాకు మామెట్లా అవుతాడు? మా అమ్మకు తోడబుట్టినవాడా, నాకు పిల్లనిచ్చినవాడా? బాయి రూపులోడు, రోజుకో తీరు కనిపిస్తాడు. చంద్రవంకల ఒక రోజుంటే చంద్రబింబమై మరొక రోజుంటాడు. ఒకరోజు పాపం మామను అమావాస్య కమ్మేస్తే మరో పూట పున్నమి వికసింపజేస్తుంది. మా మామ అల్లుళ్ళది రక్త సంబంధమో ఆత్మ సంబంధమో? ఆకాశంలోంచి చందమామ నా కంటి చూపును వెలిగిస్తాడు, దేహమంతా వ్యాపిస్తాడు, మనసంతా వెన్నెలపరిచేస్తాడు. కవిత్వమే ఆలంబన. నిశ్శబ్దంలో నేను మునకేశాను, నిశ్శబ్దమే నన్ను కమ్మేసిందో. మౌనం నా చిరునామా అయి కూర్చుంది, మౌనమే నా ఆచ్ఛాదన అయిపోయింది. నా లోపలి ఒక్కో మాట శబ్దాన్ని కోల్పోయి ధ్వనిరహితమైపోయింది. నేను తీగ తెగిన సితారానైపోయాను. విన్నవి కన్నవి చదివినవి మాటలన్నీ నా లోపలెక్కడో తలడం మలడం అయ్యాయి. ఉబుకి రగిలి మనసులో భూకంపం పుట్టించాయి. బద్దలవుతానేమోనని భయమేసి మాటలన్నిటినీ మూటగట్టి పుస్తకాల బీరువాలోకి విసిరేశాను. అప్పటికే బీరువాలో కొరువు తీరిన టాగోర్, ఇలియట్, గురజాడ, శ్రీశ్రీ, కాళోజీ, సచ్చిదానందన్, గుల్జార్, జయం మహాపాత్ర, వివి శివారెడ్డి ఒకరేమిటి అంతా మాటలకు కళారూపాన్నిచ్చిన అక్షరశిల్పులు. అందరినీ చూడగానే ఉలిక్కిపడ్డ మూటలోని నా మాటలు ఒక్కొక్కరిని ఒక్కో పుటని తరచి తెరిచి చూస్తూ కదిలిపోయాయి, కంపించిపోయాయి. ఆ మాటల్లో ఏదో విద్యుత్తు ప్రవహించింది. సొంత స్వరమే లేని ఆ మాటలు గొంతు సవరించుకున్నాయి. మాటలన్నీ ఒక్కసారిగా మూటను బద్దలు కొట్టి బీరువా అద్దాలు దాటి ఆర్తిగా నన్ను చేరాయి.
ఉక్కిరి బిక్కిరైన నేనేమో ధ్వనిమయమైన మాటలకు నా లోపలి యాతనను జోడించి కాగితాలపై దించేశాను. అంతే, నా మౌనం బద్దలైంది, నిశ్శబ్దం పటాపంచలైంది, కవిత్వం గొప్ప ఆలంబనైంది, నాకెంతో ఆసరైంది. పట్నంలో పర్యావరణం. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో బుల్డోజర్లు, జేసీబీల జాతర. తొక్కిసలాటలో వేలాది చెట్లో కాళ్ళు విరిగాయి, వందలాది రాళ్ళ గుండెలు పగిలాయి, కట్టలు తెగి నీళ్ళన్నీ పొంగి పారిపోయాయి. తెల్లారేసరికి సువర్ణ మైదానం సిద్ధం. ప్లాట్లు, కోట్లు అందంగా పరుచుకుంటాయి. పాపం నోరులేని జీవాలే అన్నమో రామచంద్ర అంటూ వలసెళ్ళిపోయాయి. పట్నంలో పర్యావరణం ప్రశ్నార్థకం అయిపోయింది. పట్నంలో పర్యావరణం ప్రశ్నార్థకం. భాష మాటల సందడి కాదు. భాషలు ఒకటా రెండా మూడా, వేలాది భాషల మనుగడలో అది చాలా చిన్న లెక్క. రాజకీయ సంవాదం, ఆధిపత్య ఆరాటం. నిజానికి భాష మాటల సందడే కాదు, శబ్ద సమూహము. అది ఆలోచనల ప్రవాహం, భావాల ప్రయాణం. భాష స్తబ్దత నిండిన శిల కాదు, నిరంతర చలనశీలి. అది ఏకరూపి కాదు, బహురూపి. స్థలానికి భాష మారుతుంది, స్వరానికి యాస మారుతుంది, 4 అడుగులు వేస్తే నడక మారుతుంది. కుందేలు వేగం, జింక హొయలు, హంస నడక, పక్షి పయనం భాషకు సొంతం. అది ఎంత సున్నితమో అంత కఠినం. ఆర్తి, ఆవేదన, ఆవేశం, ఆరాధన, అభిమానం. భాష అన్నింటినీ ధ్వనిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. ప్రకృతిలో చినుకులు చిగురిస్తాయి, వానలు దంచేస్తాయి. ప్రకృతిలో చినుకులు చిగురిస్తాయి, వానలు దంచేస్తాయి, వరదలు ముంచేస్తాయి, ఉప్పెనలు ఊడ్చేస్తాయి, కన్నీళ్లు కరిగిస్తాయి. అవి అన్నీ నీళ్ళే. భాష అంతే. భాష, నీళ్ళు, కన్నీళ్ళు దగ్గరి చుట్టాలు. భాష, నీళ్ళు, కన్నీళ్ళు దగ్గరి చుట్టాలు. మనిషి అనే చెట్టుకు వేరు మాతృభాష. ఇతర భాషలెన్నైనా కొమ్మలే. కొమ్మలెన్ని పెరిగినా వేరు తెగితే చెట్టు కూలిపోతుంది. రాజకీయాలు ఎన్ని భాషల్లోనైనా మాట్లాడాలి. భాషనే రాజకీయం చేస్తే సృజనకు స్వస్తి పలికినట్టే, భవిష్యత్తుకు మంగళం పాడినట్టే. ఎవడి భాషలో వాడు, ఎవడి ఆశలో వాడు పలికినప్పుడే మనిషికి మనుగడ, దేశానికి నిలకడ, భవిష్యత్తుకు భరోసా. తీరం. అనేక తీరాల నడుమ తీరం నుంచి తీరానికి తెరచాప పడవపై పయనిస్తూనే ఉన్నా. ప్రవాహం ఒకసారి లయాత్మకంగానూ మరోసారి భయాత్మకంగానూ సాగుతోంది. ప్రయాణం ఎంత సాగినా, తీరాలు ఎన్ని దాటినా నాదైన తీరాన్ని చేరనే లేదు. ప్రవహిస్తున్న నది, రెపరెపలాడుతున్న తెరచాప ఒకరిని ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుతున్నాయి. ప్రవహిస్తున్న నది, రెపరెపలాడుతున్న తెరచాప ఒకరిని ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నాయి. నేనే వెళ్ళి కలవాలి. గలగల పారే సెలయేరు, బిరబిర ఉరికే నది, ఎగిసి ఉప్పొంగే కడలి కదలి కలవడానికి నా ఇంటికి రావు. నిటారుగా నిలబడి ఉన్న గుట్టలు, పర్వతాలు 4 అడుగులేసి నా దగ్గరకు రావు. ముచ్చటగా ఆకుపచ్చగా నవ్వే చెట్లు, దట్టంగా సమూహంగా ఉండే అడవులు దూరం నుంచి చూపే చేతులు ఊపుతాయి. చెంతకొచ్చి చేతలు కలపవు. నీళ్ళన్నీ ఇంకి ఇసుక మేటలు వేయకముందే, రాళ్ళన్నీ కరిగి లోయలుగా మారకముందే, పచ్చదనం మసిబారకముందే నేనే వెళ్ళి కలవాలి. ప్రకృతితో కరచాలనం చేయాలి. ప్రాణం పోసే ప్రకృతే కాదు, ప్రాణమున్న మంచివాళ్ళు, ప్రేమలున్న పసివాళ్ళు, మనసున్న మనుషులు,
లోకాన్ని విడిచి వెళ్ళిపోకముందే నేనే వెళ్ళి కలవాలి, ఆర్తిగా కాగులించుకుని కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడగాలి, కన్నీటితో వాళ్ళ కాళ్ళు. నగరం ఓ రియల్ ఎస్టేట్. ఇవాళ నగరం స్థిరాస్తికి చిరునామా. పిడికెడు తడిమట్టి, చిటికెడు లేత చిగురు, మెత్తటి ఆత్మ లేని నగరానికి అన్ని వైపులా తలుపులు తెరిచే ఉంటాయి. వ్యాకోచానికి, విస్తరణకు పరిమితులు లేవు, ఎదగడానికి హద్దులు లేవు. భూమికి ఆకాశానికి నడుమ ఎగరడానికి పరిమితులు లేవు. ఇక్కడ శ్వాసకోశాలు బద్దలవుతాయి, అగ్నిగోళాలు తెరుచుకుంటాయి. అయినా ఆకుపచ్చగా అమ్మకాలు కొనసాగుతాయి. జీవవైవిధ్యం శ్మశానం బాట పడుతుంది. అన్ని సరళ రేఖల్లా నిర్మాణాలు, వక్రరేఖల్లా రహదారులు, ఆలోచనలు. అయినా నగరం చాలా అందంగా కనిపిస్తుంది, ఎంతో నవ్యంగా ఉందనిపిస్తుంది. నిజానికి వర్తమాన నగరము ఇవాల్టి స్వార్థంతో నిండిన మనిషి ఒకటే. నగరంలో మనిషి ఉన్నాడు, మనిషిలో నగరం ఉంది. నగరంలో మనిషి ఉన్నాడు, మనిషిలో నగరం ఉంది. ఇప్పుడు మనిషికి చిరునామా నగరమే. కానీ నగరమేమో కన్నీటి చుక్కైనా ఇంకని ఎడారి, శుభ్రమైన గాలైనా తిరగని శూన్య నిషీది, కనీస ప్రేమైనా దొరకని అరుదైన ఎండమావి, కనీస ప్రేమైనా దొరకని అరుదైన ఎండమావి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. వలసొచ్చిన హృదయం ఒక శోకశిల, కన్నీరింకిన ఎడారి, నీరు లేని నది, మోడుబారిన చెట్టు. వదిలి వచ్చిన మా ఊరిగడ్డ మీద జీవం తొణికిసలాడేది. భూమి మీద మెరుపు మెరిసేది, వెలిగే జ్యోతి పైన విద్యుల్లత విరిసేది. మానేరు తీరొక్క తీరు ఆసరా అయ్యేది. ఆదివారపు ఉదయాన సత్యజిత్ రేనో షాంబెనుగలో కరచాలనం చేసేవారు. చాప్లిన్ కోసమో, పాతనగరంలో పసివాడి కోసమో పిల్లలు ప్రభాత్బేరీ మోగించేవారు. ఇప్పుడు అక్కడ క్లాక్ టవర్ గంటలు మోగించడం మానేసింది. కాన్సిటీ పేరే మారిపోయింది. జంబాల్గడ్డ, గోదాంగడ్డ, కార్ఖానాగడ్డ తమ రూపాలనే మార్చుకున్నాయి. మొండిగోడల భవనాల నడుమ అంతా దండిగా బతికేస్తున్నారు. అయినా ఊరు ఇంకా కొన ఊపిరితో ఉంది. తడి ఆరలేదు, తపనింకా చావలేదు. ఇంతకు నేను ఊరిని వదిలి వచ్చానా? ఆ ఊరే నన్ను వదిలేసిందా? వెళ్ళి వంకమ్మ తోటను, హనుమాన్ నగర్ను అడగాలి. అందుకోసం మా ఊరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావాలి. ఊరు దాటేటప్పుడు పక్షిలా రెక్కలాడించుకుంటూ పొట్టచేత పట్టుకుని వలసకు బయలుదేరినప్పుడు, నువ్వు అన్నింటినీ వదిలేసి వస్తున్నప్పుడు, ఇంటి పెద్దర్వాజాకున్న గడప నీ కాళ్లకు అడ్డం పడి పోవద్దని వేడుకునే ఉంటుంది. ఇంటి ముందరి అలికిన వాకిలి, వేసిన ముగ్గు తడితడిగా నీ పాదాల్ని తడుపుతూ నిలువరించే ఉంటుంది. ఇంటి ముందరి వేప చెట్టు కన్నీటి ఆకుల్ని చుక్కల్లా రాలుస్తూ, కొమ్మల్ని ఆడిస్తూ, చేతులెత్తి మొక్కుతున్నట్టుగా నిన్ను నిలుమనే ఉంటుంది. ఊళ్ళో చిన్నప్పటి నుండి కలదిరిగిన దారులన్నీ తిరిగి ఎప్పుడొస్తావని ప్రశ్నించే ఉంటాయి. ఊరు దాటుతున్నప్పుడు గలగల పారే మానేరున్నది బిరబిరా నీ కాళ్ళను చుట్టేసుకొని పానీ అయ్యే ఉంటుంది. ఊరినైనా మనిషినైనా దాటేసి వచ్చినప్పుడు దుఃఖం ఇద్దరిని కమ్మేసే ఉంటుంది. ట్రాఫిక్ జామ్. నేనే వెళ్ళి నాకిష్టమైన ఓ మనిషిని కలుద్దామని పట్నంలో రోడ్డెక్కాను. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను. చుట్టూ చూద్దును, ఒక్కడి ముఖంలో నవ్వు లేదు, ఒక్కడికి నెమ్మది లేదు. అందరికీ తొందరే, ఆగమాగమే. అందరి చేతుల్లో సెల్లులు, చెవుల్లో పుల్లలు. అన్ని ముఖాల్లో అసహనం, అశాంతి, ఆందోళన. పట్నం రోడ్లు విశాలమే, పరుగు పందెంలో మనుషులే కురచన. వాహనాల రొదలో, ట్రాఫిక్ జామ్లో ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కలవాలో మర్చిపోయాను. ఇక వెనక్కు తిరిగి
నా ఇంటిని నేనే వెతుక్కోవాలి, నా ఇంటిని నేనే వెతుక్కోవాలి. త్రివేణి కవితలు. గాలి విసురుగా తాకింది, చెట్టు గజగజ వణికింది, నా మనసు విలవిల్లాడింది. తలుపు తెరిచాను, ఇల్లంతా నిశ్శబ్దం. మనసు తలుపు కూడా తెరిచాను, రెంటిలోనూ శూన్యం. సాయంత్రానికి రోజు ముగిసింది, కిటికీలోంచి సన్నని చీకటి, లోనెక్కడో చిరు ప్రేమ వెలుగు. పెద్ద బండరాయి పైన పడ్డ ఆ నీడ ఎవరిది? అలా నడిచిపోతున్న కాలానిదా? పాత పుస్తకం పేజీల్ని తిరిగేస్తే ఏదో గమ్మత్తైన వాసన. పాత అక్షరాలదా, నా బాల్యానిదా? మొదటి చినుకు, మొదటి జ్ఞాపకము అందమైనవి, మధురమైనవి. వానకు తడిచిన నేల, కన్నీళ్లతో తడిసిన మనసు, కొత్త మొక్కకు ప్రేమ పునాది. మేఘం పలికింది, నేను వినలేదు, మనసు నవ్వింది. గుమ్మం వద్ద చిటపట వాన చినుకులు, నా చెంత నీ చిరు చిరు నవ్వులు. చౌరస్తా. పెద్ద పెద్ద ఇమారతుల ముందు నుంచి నడుస్తూ నడుస్తూ చౌరస్తా దగ్గరకు వచ్చాను. విశాలంగా చాపిన చేతుల్లా 4 దిక్కుల రోడ్లు. ఎవరో తరుముతున్నట్టు రంగురంగుల కార్లు, బస్సులు, మనుషులు, ఒకటే పరుగు. అందరూ ముందు పోయే వాళ్ళని దాటేయాలనే. అంతా రద్దీ రద్దీ, రణగొనధ్వని. పరుగు పందాన్ని చూస్తూ ఊపిరాడక పలకరించే వాళ్ళు లేక ఒంటరిగా బిక్కముఖం వేసుకుని నిలబడిన చౌరస్తాని చూస్తే జాలేసింది. పాపం ఒంటరి చౌరస్తాని అనునయిద్దామని, వీపు తట్టి పలకరిద్దామని దగ్గరికెళ్ళాను. చిత్రంగా నేను చౌరస్తాలోకి ఒలికిపోయాను. చౌరస్తా నాలోకి ఇంకిపోయింది. మహానగరంలో ఒంటరితనం ముసిముసి నవ్వులు నవ్వింది. మహానగరంలో ఒంటరితనం ముసిముసి నవ్వులు నవ్వింది. గతం వెన్నంటే ఉంటుంది. ప్రతి కొత్తదనం వెంట పాతరేసిన గతం ఉండే ఉంటుంది. మహానగరాల పునాదుల్లో ఊర్లకు ఊర్లు కూరుకుపోయే ఉంటాయి. నువ్వు నగరానికి కొత్తగా వచ్చినప్పుడు అన్నింటినీ వదిలేసి నగ్నంగా వచ్చే ఉంటావు. ఒంటి మీద నూలు పోగైనా లేని నీకు నగరం అన్నీ నేర్పుతుంది. లోదుస్తులు వేసుకోవడం మొదలు నిలువెత్తు అద్దాల ముందు అందంగా నిలబడడానికి అవసరమైనవన్నీ, అనవసరమైనవి కూడా నగరం నేర్పుతుంది. మెరిసిన రంగుల్ని నీ దేహానికి అద్దుతుంది. ఆకాశాన్ని తెచ్చి నీ అరచేతిలో పెడుతుంది. అయినప్పటికీ నీ దేహాన్ని ఎంత కొత్తదనం కమ్మేసినా పాత వాసనలతో, పాత ప్రేమలతో నీ లోపల ఆత్మేదో మెసులుతూనే ఉంటుంది. ఎంత పాతలేద్దామనుకున్నా గతం వెన్నంటే ఉంటుంది. గతం వెన్నంటే ఉంటుంది. అన్నీ మారాయి. మా నానమ్మ మిఠాయి తక్కెట్లో సేర్లు, సవ్వాసేర్లు తూచేది. అమ్మమ్మ గుమ్మిలోని వడ్లని సోలల్లో కుంచెల్లో కొలిచేది. తాతేమో తాను తిరిగి తిరిగి వచ్చిన ఊర్లని కోసుల్లో, మైళ్ళలో చెప్పేది. నాన్న మనకు వచ్చేసరికి కిలోమీటర్లు, కిలోగ్రాములు, క్వింటాళ్ళు వచ్చాయి. అంతా మంచి చెడ్డ లెక్కలేసేవాళ్ళు. ఇప్పుడేమో అందరూ అందరినీ, అన్నింటినీ డాలర్లు, ప్యాకేజీల్లో కొలుస్తున్నారు. కొలిచి మురుస్తున్నారు. కాలంతో పాటు అన్ని కొలతలు మారాయి, అన్ని కొరతలు పెరిగాయి. కాలంతో పాటు అన్ని కొలతలు మారాయి, అన్ని కొరతలు పెరిగాయి. ఫరకేమీ లేదు. నగరం నసీబుల రాసుంటే ఖుదా క్యా కరేగా. పల్లెదారులన్నీ పట్నం బాట పట్టాయి. పల్లె పాటలన్నీ ప్రదర్శనల్లో మిగిలిపోయాయి. అందమైన అంగళ్ళు, అందమైన అగిపెట్టెల్లాంటి ఇండ్లు అయస్కాంతాల్లా ఆకర్షిస్తూ ఉంటే భూమి మీద నిలబడ్డం, మట్టిల పొర్లాడడం, చెట్ల నీడన సేదనేయడం అంత ఆసాన్ కాదు. నీ సంగతటుంచు. ఏ నది ఒడ్డునో చిన్నపిల్లాడిలా మెలమెల్లాడుతూ, ఏ చెరువు గట్టునో చిగురుడాకులా రెపరెపలాడుతూ ఊరుండేది. మట్టి బాటలో నడుస్తూనో, గద్దెల మీద కూర్చునో ముచ్చట్లాడుతూ ఊర్లన్నీ ఒకేలా ఉండేవి. ఇప్పుడు ఊర్లన్నీ నగరాలకు నకల్లవుతున్నాయి. మునివేళ్ళ మీద పరుగులు పెడుతూ ఊసర వెల్లులా రంగులు మార్చుకుంటున్నాయి.
కార్లతో, బార్లతో, పిజ్జాలతో, బర్గర్లతో నగరానికి నమూనాలవుతున్నాయి. నువ్వెక్కడున్నా, ఏమి తిన్నా ఫరకేమీ లేదు. మనిషిగా నిలబడ్డమే పెద్ద సవాలు. మనిషిగా నిలబడ్డమే పెద్ద సవాలు. ఏకానా బిల్లా. మా కరీంనగర్ గడియారం కాడ ఏమైనా కొనుక్కోరా అని మా అమ్మ ఇచ్చిన ఏకానా బిల్ల పోగొట్టుకున్నాను. మా కరీంనగర్ గడియారం కాడ ఏమైనా కొనుక్కోరా అని మా అమ్మ ఇచ్చిన ఏకానా బిల్ల పోగొట్టుకున్నాను. చిల్లుపడ్డ నా నిక్కరు జేబులోంచి ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఏడుపొచ్చింది. ఆ తర్వాతి కాలంలో చారానా, ఆటానా, రూపాయి, 10 రూపాయల నాణేలు ఎన్నో నా చేతుల్లోకి, జేబుల్లోకి వచ్చాయి, వెళ్ళాయి. కానీ ఆనాడు పోగొట్టుకున్న ఏకానా బిల్ల, దానితో పాటు పోగొట్టుకున్న నా బాల్యం ఎంత వెతికినా దొరకనే లేదు. ఎంత వెతికినా దొరకనే లేదు. నేల వాలిన నక్షత్రాలు. కొన్నిసార్లు నీలి ఆకాశం చారడు నక్షత్రాలని భూమి మీదికి జారవిడుస్తుంది. చుక్కలు రాలిపడేది. నగరం పైన, పల్లె మీద ఆకాశానికి పెద్ద పట్టింపు లేదు. కృత్రిమ కాంతుల వెలుగుల్లో మిరుమిట్లు గొలుపుతూ మురుస్తూ మెరుస్తున్న నగరంలో చుక్కల్ని స్వాగతించిన వాళ్ళు లేరు. సంబరపడ్డ వాళ్ళు లేరు. నిద్రకుపక్రమిస్తున్న పల్లెలో ఆరు బయట నులక మంచం మీద నడుము వాల్సిన రైతు, సావిట్లో కూర్చుని కష్టసుఖాల్ని పంచుకుంటున్న స్త్రీలు చుక్కల్ని చూసి చుట్టాలొచ్చినట్లు సంబరపడ్డారు. ముఖాల్ని చాటంత చేసుకుని చేతులు జాపి ఆహ్వానించారు. అలాయి బలాయి తీసుకుని తమలో కలుపుకున్నారు. రాత్రి గడిచిపోయినాక సూర్యోదయం వేళకి నేలవాలిన చుక్కలు సొంత గూటికి పక్షుల్లా ఎగిరిపోయాయి. భూమి ప్రేక్షక పాత్రలోకి ఒరిగిపోయింది. ఆకాశమేమో నిర్వికల్పంగా నీలం రంగులో చాపలా పరుచుకుని ఉంది. ఆకాశమేమో నిర్వికల్పంగా నీలం రంగులో చాపలా పరుచుకునే ఉంది. చర్యకు ప్రతిచర్య. మాట్లాడడం అంటే వినడం కూడా, రాయడం అంటే చదవటం కూడా, చూడటం అంటే కనిపించడం కూడా, నడవడం అంటే నిలబడ్డం కూడా, బతకడం అంటే చనిపోవడం కూడా. చర్యకు ప్రతిచర్య రెండూ సమానమే, వ్యతిరేకమే కూడా. అయినా బతుకుతూ చావడం కన్నా చచ్చి బతకడం నయం కదా. అయినా బతుకుతూ చావడం కన్నా చచ్చి బతకడం నయం కదా.